హలో గాయ్స్, నేను ఈరోజు మీతో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేయాలనుకుంటున్నాను. అసలు మ్యాటర్ ఏంటంటే, ఈరోజు నేను కన్ఫ్యూజన్ అంటారో అసలు ఏమంటారో కూడా తెలియదు నాకు. క్లాసెస్కి వెళ్ళడం అయితే మర్చిపోయాను. అదేంటి క్లాసెస్కి వెళ్ళడం ఎలా మర్చిపోతారు, రోజు ఒకే టైం టేబుల్ కదా అనుకోవచ్చు. కాదు గైస్, మాకైతే రోజు ఒక టైం టేబుల్ ఉండిద్ది. సో ఈరోజు క్లాస్కి వెళ్ళటం అలా అయితే నేను మర్చిపోయాను. అసలు ఏమైందంటే, మార్నింగ్ నాకు ల్యాబ్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. సో ల్యాబ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొంత టైంకి మాకైతే ఆడిటోరియం ఉంది. సో ఆడిటోరియం క్లాస్ ఉందని మాత్రం నాకు గుర్తుంది. నెక్స్ట్ అలా కొంతసేపు ఫోన్ చూసిన తర్వాత లంచ్ టైం అయింది కదా అని చెప్పి మెస్కి వెళ్ళాను. నా ఫ్రెండ్ అయితే వచ్చిందనమాట. ఈరోజు మన క్లాస్కి వస్తున్నావు కదా, ఆడికి వస్తున్నావు కదా అని అడిగితే వస్తున్నా అని చెప్పుకుంటాను. ఇందులో ఇంకొక ఫ్రెండ్ వచ్చింది. ఇంకొక ఫ్రెండ్ వచ్చి నేను ప్లేస్ ఆపుతాను, నువ్వు తినేసిరా అని చెప్పి అనింది. అప్పుడు కూడా ఐడియా రాలేదు, ఏంటి ప్లేస్ ఆపేది ఏంటి అంటే, క్లాస్ ఉంటే ప్లేస్ ఆపుతారు ముందే వెళ్ళి ఫ్రెండ్స్. ఏంటి క్లాస్ ప్లేస్ ఆపేది ఏంటి, అసలు ఈరోజు క్లాస్ ఉందా, అసలు నాకేమీ ఆ థాటే రాలేదు. క్లాస్ ఉందని కూడా అనుకోవట్లేదు. జస్ట్ ఒక ఆడియో ఒకటి ఉంది, ఆడియోకి ఒకటి ఎలానే ఉంది. క్లాస్ ఇంకొకటి ఉందా లేదా అని కూడా తెలియదు, మర్చిపోయి ఆ క్లాస్ ఒకటి ఉందని చెప్పి. సో ఇంకా నేనైతే అలా తినేసి రూమ్కి అయితే వచ్చేసాను. వచ్చి కొంచెంసేపు ఏదో చదవాల్సి ఉంటే చదివేసిన తర్వాత ఇంకా అప్పటికే 1:30 అవుతుంది. ఓకే, మళ్ళీ నాకు 2కి ఆడియో ఉంది కదా, 2కి ఆడియోకి వెళ్ళాలి. సో ఒక 15 minutes అలా రెస్ట్ తీసుకుందాం అన్నట్టుగా అలారం పెట్టుకొని మళ్ళీ పడుకున్నాను. ఇంకా రూమ్మేట్ వచ్చింది ఒక 5 minutesలో. నాకు ఆడియో సేమ్ టైమింగ్. సో ఏంటి నువ్వు వచ్చావు, ఇప్పుడు మనం ఆడియోకి వెళ్ళాలి కదా, నువ్వు ఏంటి రూమ్కి వచ్చావు, అసలు అయితే నేను ఆడియోకి వెళ్తుంటే అని చెప్పి అడిగితే, ఇప్పుడు కాదు మనకు ఆడియో 3కి అనింది. ఈ 3కి కాదు 2కి అని చెప్పి అప్పుడు నేను టైం టేబుల్ ఓపెన్ చేసి చూసాను అనమాట. టైం టేబుల్ ఓపెన్ చేస్తే 3 to 5:30 ఉంది. ఓకే అని చెప్పి ఓకే ఇంకా అయిపోయింది. నెక్స్ట్ ఆ టైం టేబుల్ ఓపెన్ చేసినప్పుడు ఇంకొక విషయం తెలిసింది గైస్. నాకు ఆడి 3కి అని తెలిసింది. ఇంకొకటి నాకు 1 to 3 DS క్లాస్ ఉంది. అది ఉందని అసలు మర్చిపోయాను నేను. రూమ్మేట్ చెప్పింది కదా ఇలా మనకి 3కి ఆడియో అని. అప్పుడే 2కి నాకు తెలిసింది DS క్లాస్ ఉందని చెప్పి. ఇంకా 2కి వెళ్దాము క్లాస్కి అనుకుంటే, అంటే కంటిన్యూషన్ క్లాస్ అనమాట. 1 to 3 DS చదివితే, సో 2కి వెళ్తే నువ్వు అటెండెన్స్ కోసం వచ్చావు కదా, ఫస్ట్ పీరియడ్ లేవు కదా అంటారు. సో అందుకని చెప్పి ఆ 2 to 3 క్లాస్ కూడా రూమ్లోనే ఉన్నాను. సో ఈరోజు నేను అలా క్లాస్కి వెళ్ళకపోయినా అటెండెన్స్ ఉంది కాబట్టి నేను సేవ్ అయిపోయాను. ఏంటో గైస్, కొంచెం అలా జరిగింది. బంక్ కొట్టి క్లాస్కి వెళ్ళకపోతే నేనేమో ఇలా చేసి ఈరోజు అయితే 2 hours క్లాస్ అటెండెన్స్ పోగొట్టాను.